ఓఎంసీ కేసు నిందితురాలు శ్రీలక్ష్మి సంపాదనపై కేంద్ర దర్యాప్తు బృందం ప్రత్యేక దృష్టి సారించింది. ఆమె మరిది రాకేష్ బాబు 2005-9 కాలంలో భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నట్లు అనుబంధ ఛార్జిషీట్లో అధికారులు పేర్కొన్నారు. గాలి జనార్దన్ రెడ్డి బృందంతో కుమ్మక్కై అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న సీబీఐ గనుల వ్యాపారి శశికుమార్ నుంచి భారీగా ముడుపులు డిమాండ్ చేసినట్లు తెలిపింది. ఓఎంసీ కేసులో అరెస్టై ఊచలు లెక్కిస్తున్న శ్రీలక్ష్మి బినామీ ఆస్తులపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఆమె మరిది రాకేష్ బాబు 4 ఏళ్లలో భారీగా ఆస్తులు కూడబెట్టడంపై దృష్టి సారించినట్లు ఇటీవల దాఖలు చేసిన ఛార్జ్షీట్లో అధికారులు పేర్కొన్నారు. గాలి బృందానికి సహకరించడం వల్ల ఆమె పొందిన ఆర్థిక ప్రయోజనాలపై ఆధారాలు సేకరించే పనిలో వారు నిమగ్నమయ్యారు. జనార్దన్ రెడ్డితో కలిసి శ్రీలక్ష్మి కుట్ర పన్ని ప్రభుత్వ నమ్మక ద్రోహానికి పాల్పడ్డారని, ప్రభుత్వాన్ని మోసం చేశారని ఇటీవల దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్షీట్లో సీబీఐ పేర్కొంది. ఓఎంసీకి అనుకూలంగా వ్యవహరించేందుకు కుట్రపూరితంగా మిగతా దరఖాస్తులు పక్కన పెట్టినట్లు వెల్లడించింది. ఉక్కు పరిశ్రమలో వినియోగం కోసమే లీజును మంజూరు చేసినట్లు పేర్కొన్నప్పటికీ జీవోలో ఉద్దేశపూర్వకంగా క్యాప్టివ్ పదాన్ని తొలగించి నేరానికి పాల్పడ్డట్లు అభియోగ పత్రంలో తెలిపింది. ఆ పదం లేకపోవడం వల్లే ఇనుప ఖనిజం విదేశాల్లో అమ్మి సొమ్ము చేసుకునేందుకు వీలైందని వివరించింది. ఓఎంసీతో పాటు అందిన మిగతా దరఖాస్తుల్ని ఎందుకు తిరస్కరించారనే విషయం కేంద్ర ప్రభుత్వానికి తెలపలేదని ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. ఓఎంసీకి లీజును మంజూరు చేయాలని కేంద్రానికి సిఫార్సు చేస్తూ శ్రీలక్ష్మి లేఖ రాశారు. ఆ లేఖను ఓఎంసీ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న రాజగోపాల్ బావమరిది రాజశేఖర్కి ఇవ్వడం కుట్రలో ఆమె భాగస్వామ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. మరో 25 హెక్టార్లు కూడా ఓఎంసీకి కట్టబెట్టేందుకు శ్రీలక్ష్మి ప్రయత్నించారని, అయితే మంత్రి సబితా ఇందిరారెడ్డి సహకరించకపోవడంతో ఆమె ప్రయత్నాలు విఫలమయ్యాయన్నారు. గనుల కోసం దరఖాస్తు చేసుకున్న శశికుమార్ నుంచి భారీగా డబ్బులు డిమాండ్ చేశారని వివరించారు. అవినీతి నిరోధక చట్టంలోని అభియోగాలపై శ్రీలక్ష్మిని విచారించేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని, ఐపీసీ 120B 409 సెక్షన్లపై విచారణకు అనుమతి అవసరం లేదని తెలిపారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, అవసరమైతే మరో అభియోగ పత్రం దాఖలు చేస్తామని తెలిపింది. నిబంధనలు తుంగలో తొక్కి ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి గనులు కట్టబెట్టడం వెనుక జరిగిన మతలబులను సాక్షులు బయటపెట్టారు. శ్రీలక్ష్మి అన్ని తానే ఫైల్ను నడిపించిన వైనాన్ని పరిశ్రమల శాఖ సిబ్బంది సీబీఐకి పూసగుచ్చినట్లు వెల్లడించారు. గాలి జనార్దన్ రెడ్డికి గనులు కట్టబెట్టేందుకు అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి శ్రీలక్ష్మి అడుగడుగునా అక్రమాలకు పాల్పడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను తప్పుదోవ పట్టించినట్టు సాక్షుల వాంగ్మూలంలో వెల్లడైంది. ఫైల్ ఆమోదం కోసం శ్రీలక్ష్మి తమపై ఒత్తిడి తెచ్చినట్లు మంత్రి నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు సీబీఐకి వివరించారు. కేంద్ర అనుమతుల కంటే ముందే ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి అనంతపురం జిల్లాలో గనుల కేటాయింపునకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డి హీరేలాల్ మండలంలో 39.48 హెక్టార్ల మైనింగ్ లీజుల విషయంలోనూ సర్కార్ ఓఎంసీకి అనుకూలంగా వ్యవహరించింది. ఓఎంసీ అక్రమాలపై సి శశికుమార్ ఫిర్యాదు చేశారు. దీనిపై 2010 ఏప్రిల్ 27న రాష్ట్ర ప్రభుత్వం వివరణ కోరగా ఇప్పటి వరకు స్పందించలేదని కేంద్ర గనుల శాఖ ఉప కార్యదర్శి అనిల్ సుబ్రహ్మణ్యం సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. ఓఎంసీ గనుల అక్రమాలపై వివరణ కోరుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి 4 దఫాలు సంజాయిషీ లేఖలు వచ్చినా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్, మంత్రి సబిత, కార్యదర్శి శ్రీలక్ష్మి, సంచాలకుడు రాజగోపాల్ ఏమాత్రం పట్టించుకోలేదు. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించాలంటే ముడుపులు ఇవ్వాలని శ్రీలక్ష్మి డిమాండ్ చేసినట్టు మైనింగ్ కంపెనీ యజమాని సి శశికుమార్ సీబీఐకి తెలిపారు. సరిహద్దుల్లో ఓఎంసీ ఆక్రమణలపై శ్రీలక్ష్మి దృష్టికి తీసుకువెళ్లగా ఈ విషయమై మౌనంగా ఉండాలని, ఆటంకాలు కలిగించవద్దని ఆదేశించారు. ఈ అంశాన్ని ప్రభుత్వమే పరిష్కరిస్తుందని చెప్పారు. ఒత్తిడితో ఉన్నత స్థాయి కమిటీ నివేదికపై బలవంతంగా సంతకం చేయాల్సి వచ్చిందని సర్వే భూ రికార్డుల శాఖ విశ్రాంత ఆర్డీడీ సత్యనారాయణ సీబీఐ ముందు స్పష్టం చేశారు. శ్రీలక్ష్మి ఒత్తిడి వల్లే ఓఎంసీకి గనుల లీజుకు ఉద్దేశించిన 151, 152 జీవోలు అసాధారణ వేగంతో జారీ అయ్యాయి. సచివాలయంలోని గనుల శాఖలో అన్ని నిర్ణయాలు శ్రీలక్ష్మి అనుమతితోనే జరిగాయి. ఆమె ఆదేశాల మేరకే 151 జీవోలో క్యాప్టివ్ మైనింగ్ అనే పదాన్ని తొలగించాం. ఓఎంసీ గనుల గురించి కేంద్రం రాసిన లేఖను శ్రీలక్ష్మి ఆదేశాల మేరకు ఓఎంసీ ప్రతినిధి రాజశేఖర్కి ఇచ్చినట్లు పరిశ్రమల శాఖ సంయుక్త సంచాలకుడు దయాకర్ రెడ్డి సీబీఐ ముందు గొంతు విప్పారు. ఏదైనా అంశానికి సంబంధించి మంత్రి పంపిన నోట్లో తప్పులుంటే వాటిని కార్యదర్శి వెనక్కి పంపొచ్చని నిబంధనల్లో ఉంది. ప్రతి మంత్రికి కార్యదర్శి ఉంటారు. వారే అన్నింటినీ పరిశీలించాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన సచివాలయ నిబంధనలు సీబీఐకి అందజేశారని పరిశ్రమల శాఖ డిప్యూటీ కార్యదర్శి వి సైదా సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. ఓబుళాపురం మైనింగ్ లీజులకు సంబంధించి
పలువురు అధికారులు పంపిన నోట్లను సవరణలను చేర్చారు. 2005 నవంబర్ 8న 2 డ్రాఫ్ట్ నోట్లు తయారు చేశాను. వీటిని అధికారులంతా పరిశీలించాక నవంబర్ 4న మంత్రి ఆమోదానికి వెళ్లాయని అప్పటి అసిస్టెంట్ సెక్షన్ అధికారి ఎన్ వాణి ప్రసూనాంబ సిబిఐకి తెలిపారు. ఓఎంసీకి లీజ్ మంజూరు అంశంలో నోట్ ఫైళ్ల ఆధారంగా 27 షోకాజ్ నోటీసుల్ని సిద్ధం చేశాను. వీటికి కొందరు అభ్యంతరాలు పంపారు. ఎస్జేకే స్టీల్స్, శాతవాహన ఇస్పాత్, తపాలా తిమ్మప్ప అండ్ సన్స్ అభ్యంతరాల్ని ఉన్నతాధికారుల ముందుంచాను. పలు సవరణల అనంతరం తిరస్కరణ నోటీసులు సిద్ధమైనట్లు సెక్షన్ అధికారి కరి విశ్వేశ్వరరావు తెలిపారు. ఓఎంసీ లీజులకు సంబంధించి డ్రాఫ్ట్ జీవో తయారు చేయాలంటూ శ్రీలక్ష్మి తొందరపడుతున్నారని అధికారులు ఒత్తిడి తీసుకొచ్చారు. వీటన్నింటినీ పరిశీలించి జీవో తయారు చేసి పంపించారు. సహాయ కార్యదర్శి దయాకర్ రెడ్డి, డిప్యూటీ కార్యదర్శి బి చంద్రశేఖర్ రెడ్డిలు సూచించిన సవరణలతో డ్రాఫ్ట్ జీవో రూపొందించారు. దీన్ని కార్యదర్శి అనంతరం మంత్రి ఆమోదించాక ఓఎంసీకి లీజులు మంజూరు చేస్తూ జీవో జారీ అయిందని మాజీ సెక్షన్ అధికారి కె వెంకట సుబ్బులు సిబిఐకి వివరించారు.